మునిపటి భాగంలో ఈ ఊరి నడిమధ్యలో ఉన్న ఈ మాంత్రికుడు ఆ యొక్క స్త్రీ శవంపై ఊరి ప్రజలందరి చేత రక్తార్చన చేయించి భయంకరమైన అష్టదిగ్బంధన మంత్రం చదువుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ గ్రామంలోనికి భయంకరమైన పిశాచి అరుపుల్లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అది అంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ చాలా భయపడ్డారు. అదే కాకుండా ఊరిలోనికి ఎక్కడి నుంచో కొన్ని వందల సంఖ్యలో నక్కలు అరుచుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాయి. అది అంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలతో పాటు ఆ మాంత్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ మాంత్రికుడితో ఈ గ్రామ ప్రజల్లో కొంతమంది ఇలా అడుగుతూ ఉన్నారు, అరే అయ్యా మాంత్రుడు గారు, ఏమిటి ఎప్పుడూ లేని విధంగా మా ఊర్లో ఎంత భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని నక్కలు మా ఊర్లోనికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఇది అంతా చూస్తుంటే ఏదో భయంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని చాలా భయపడుతూ ఆ మాంత్రికుని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మాంత్రికుడు ఈ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు, అదే నాకు అర్థం కావటం లేదు. నేను వేసిన ఈ అష్టదిగ్బంధన మంత్రంతో చుట్టుపక్కల ఉన్న పిశాచ ప్రేతాత్మలన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా ఈ ఊరిని బట్టి పీడిస్తున్న ఆ భయంకరమైన పిశాచి ఇక్కడికి వచ్చేటట్టే ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఆ పిశాచి వచ్చిన ఎవరూ కదలవద్దు. అలా ఎవరు ఉన్న స్థానంలో అక్కడే నుంచొని ఉండండి. నేను ఖచ్చితంగా ఈ ఊరికి పట్టిన ఆ పిశాచాన్ని బంధించి తీరుతాను అని ఈ మాంత్రికుడు ఊరితో చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ ఊర్లో అదృశ్యరూపంలో ఉన్న ఈ మంత్రాల శిష్యులు కూడా అది ఎంతా గమనిస్తూ ఇంతలో సరిగ్గా కొద్ది సమయానికి ఆ ఊరి నడిమధ్యలో ఈ అచరుడు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. అచరుడిని చూసి ఈ గ్రామ ప్రజలతో పాటు ఈ మాంత్రికుడు ఈ యొక్క మంత్రాల శిష్యులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అచరుడు ఒక భయంకరమైన ఆయుధంపై ఎక్కి వచ్చాడు. ఆ ఆయుధం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ అచరుడు ఈ గ్రామ ప్రజలతో పాటు ఆ మంత్రగాన్ని చూసి గట్టిగా నవ్వుతూ వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు, ఏమిటి ఈ ప్రయోగాలన్నీ ఈ అచరుని బంధించడానికే? ఒరే పిచ్చి మంత్రగాడ, ఇలాంటి మంత్రతంత్రాలకి జరిచే మంత్రగాన్ని కాదురా నేను. ప్రపంచ భూమండల శాసనాన్ని శాసించగలిగిన అచూర శక్తి కలిగిన అచోరుని జయించాలన్న శక్తి ఈ చుట్టుపక్కల ఏ మంత్రగాడికి కానీ మంత్రగత్తెకి కానీ లేదు. నువ్వెంత, నువ్వు వేసిన ఈ బంధం ఎంత, నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పుడే ఈ గ్రామ ప్రజలు చూస్తూ ఉండగా ముక్కలుగా నరికేస్తా అని ఆ అచరుడు గట్టిగా చెబుతూ నవ్వుతూ ఉన్నాడు. అది ఎంతా చూస్తూ ఈ యొక్క మంత్రగాడు తనతో ఇలా అంటూ ఉన్నాడు, ఒరే అచూరుడా, నువ్వు ఎంత శక్తివంతుడైనా కావచ్చు, నీ దగ్గర ఎన్ని మాయ మంత్రాలైనా ఉండవచ్చు, కానీ ఎప్పటికైనా నీ మరణం మా మంత్రాలవ చేతిలోనే. మంత్రాలవ శక్తి ముందు ఎటువంటి వారైనా సరే నేలకు వదకాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోరా మూర్ఖుడా. నిన్ను ఎప్పటికైనా మంత్రాల వధించి తీరుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను చంపి ఏదో సాధించావన్న గర్వపడొచ్చు. ఖచ్చితంగా నీ చావు మా మంత్రాలవ చేతిలోనే ఉంటుంది అని ఆ మంత్రగాడు నేరుగా ఆ అచోరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న అచోరుడు, ఏంటి నీ మంత్రాలవ? మంత్రాలవ శక్తి ఎప్పుడో తునాతునకులైపోతుంది. మంత్రాలవ ఇప్పుడు నాకు భయపడి తన గృహలోంచి అదృశ్యమైపోయిందిరా డింబక. ఇదిలా ఉండగా ఈ భయంకరమైన భేతాల గృహలోనికి ప్రవేశించిన ఈ మంత్రాలవ్వ అనుచరుడు శిష్యుడు అయిన ఆ పక్ష రూపంలో ఉన్న ఆయా మాయా రాక్షకుడు ఈ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా, మంత్రాలవ్వకి వందనాలు. మాతా మంత్రాలవ్వ, చెప్పండి,
ఏ పని కోసం నన్ను ఇంత త్వరగా ఇక్కడికి పిలిపించారు? మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికైనా మిమ్మల్ని అనుకున్న సమయానికి సురక్షితంగా చేరవేసే బాధ్యత నాది. చెప్పండి మాత, మంత్రాలవ్వ, మీ యొక్క మాట నేను ఎప్పుడూ అనుకరిస్తూ ఉంటాను. మంత్రాలవ్వ తోడుగా ఉండగా ఏ ఒక్కరికి అపజయం ఉండదు. మాత, మంత్రాలవ్వ, చెప్పండి, ఏ లోకానికి వెళ్ళాలి? నాకు త్వరగా సెలవియ్యండి అని ఆ యొక్క పక్షి రూపంలో ఉన్న ఈ మంత్రాలవ్వ అనుచుడు మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ, శిష్య, ఇప్పుడు మనకి ఒక భయంకరమైన ఆపద రాబోతుంది. ఈ విశ్వాన్ని, ప్రపంచ లోకాన్ని జయించగలిగిన అచూరుడు ఈ గ్రామ నలుమూలలో ఉన్న మానవులందరినీ ఒక్కొక్కరిగా బలి ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అది కనుక జరిగితే వాడి శక్తి ఇక ఎవ్వరూ తట్టుకోలేరు. వాడు ఈ భూప్రపంచ మండలాన్ని శాసించగలిగిన అచూరు శక్తి పొందగలుగుతాడు. అందుకని ఆ శక్తి అధిగమించాలన్నా, వాణ్ణి జయించాలన్నా సరే, నువ్వు మాకు ఒక సహాయం చేసి పెట్టాలి. తప్పకుండా చేస్తావు కదూ అని ఈ మంత్రాలవ్వ అడగగా, ఆ పక్షి రూపంలో ఉన్న మంత్రాలవ్వ అనుచరుడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, మీరు నాకు ఆజ్ఞ వెయ్యాలి. ఏ లోకానికైనా వెళ్తా, ఎంతటి భయంకరమైన ప్రదేశాలకైనా చొచ్చుకొని వెళతాను. ఆఖరికి నా ప్రాణాలు పోయినా సరే మీరు అనుకున్న ఆ గమ్యానికి ఖచ్చితంగా నేను చేర్చి తీసుకొని వెళ్తాను. దయచేసి నాకు సెలవివ్వండి అని ఈ యొక్క అనుచరుడు మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది. శిష్య, ఇప్పుడు ఆ అనుచరుడిని జయించగలిగిన మంత్రశక్తి కానీ మాయాశక్తి కానీ మన వద్దకు పనిచేయదు. అందుకు ఒకే ఒక మార్గం. ఈ గృహలో బందీగా ఉన్న బేతాళుడిని మేలుకొల్పాను. కానీ బేతాళుడు ఇప్పుడు ఒక ఋషి శాపంలో బందీగా ఉన్నాడు. ఈ బేతాళుడు గ్రద సప్త సముద్రాలు దాటి ఉన్న ఒక భయంకరమైన గుహలో తన గద బందీగా ఉంది. ఆ గదను మనం తీసుకుని రాగలిగితే చాలు, ఖచ్చితంగా ఆ గద సహాయంతో ఈ ఊర్లోనికి ప్రవేశించిన ఆ అనుచరుణ్ణి మనం నేలకు పట్టించవచ్చు. ఖచ్చితంగా వాడు అనుకున్న కార్యాన్ని చేయలేకుండా వాడు అక్కడికక్కడే బూడిదలా మారిపోతాడు. ఆ గదను తీసుకొని వచ్చి ఆ అసురుడు శిరస్సు భాగంలో పెడితే చాలు, వాడు అక్కడికక్కడే బూడిదలా మారిపోతాడు. మనకి 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సప్త సముద్రాలను దాటి ఆ భయంకరమైన గృహలోనికి ప్రవేశించి బేతాళుడు పదిలంగా దాచి ఉంచిన ఆ బేతాళ గదను తీసుకువస్తే చాలు. ఇంతకు మించి వేరొక ఉపకారం నాకు చేయనవసరం లేదు మిత్రమా, త్వరగా అని ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ ఎగిరే పక్షి ఒక్కసారిగా మంత్రాల వైపు చూసి ఇలా అంటూ ఉంది. సరే మాత, తప్పకుండా మీ అనుచరుడు మీ మాటను చెప్పిన విధంగానే 24 గంటల సమయంలో సప్త సముద్రాలను దాటి ఆ సముద్రపు వెనకాల భయంకరమైన గృహలోనికి ప్రవేశించి బేతాళుడు గదను తీసుకొని వస్తాను. సరే, నాతో వచ్చేది ఎవరు? త్వరగా, మనకి సమయం లేదు, త్వరగా బయలుదేరుదాం పదండి అని ఆ యొక్క ఎగిరే పక్షి చెప్పగా ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా పక్షి గారు, మీతో పాటు ఆ సప్త సముద్రాలను దాటి ఆ భయంకరమైన గృహలోనికి ప్రవేశించడానికి నేను వస్తాను. నాతో పాటు ఈ పుట్టుదయ్యాలు కూడా వస్తాయి. మన నలుగురం నేరుగా ఈ సప్త సముద్రాలు దాటి అనుకున్న విధంగానే ఆ బేతాళుడి గదని తీసుకుని రావాలి. ఇది మనకి తక్కువ సమయంలో ఎక్కువ మార్గం ప్రయాణించాలి. త్వరగా పదండి మిత్రమా అని ఈ ఊరి పెద్ద ఆ పక్షిరాజుతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. హా సరే, ఇక మీరు బయలుదేరండి. అక్కడ అచూరుణ్ణి బంధించమని శిష్యులు అందరినీ అక్కడ మాయారూపంలో పెట్టి ఉంచాడు. ఖచ్చితంగా 24 గంటల పాటు ఆ అచూరుని మే శక్తి బంధనంతో వాణ్ణి బందీగా ఉంచగలుగుతాను. సూర్యాస్తమయమయ్యేలోపు ఖచ్చితంగా మీరు ఆ గదను తీసుకుని వచ్చి ఆ అచూరుడు తలపై పెడితే చాలు. ఇక బయలుదేరండి అని మంత్రాలవ్వ వాళ్ళతో చెప్పింది. చెప్పిన విధంగానే ఆ పక్షిరాజు నేరుగా ఊరి పెద్దతో పాటు పట్టుదయాల్ని తనపైకి ఎక్కించుకొని చాలా వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు.
సముద్రం వైపు దాటుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క పక్షిరాజా. తన భార్యను ఎలా అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో వీరయ్య ఆ ఊరిలోనికి అడుగు పెట్టకూడదన్న సంగతిని మరిచిపోయి తిన్నగా ఊరిలోనికి ప్రవేశించాడు వీరయ్య. అది చూసిన ఊరిలో ప్రజల్లో కొందరు, రే కాటుకాపురోడు ఊర్లోకి వచ్చేశాడు, ఎంత ధైర్యం, రే వీరయ్య ఎంత ధైర్యం ఉంటే తిన్నగా ఊర్లోకి వచ్చేస్తావు, పదరా బయటికి అని గట్టిగా అరుస్తున్నారు ఊర్లో ప్రజలు. వీరయ్య, అయ్యా అది కాదయ్యా, మా ఆవిడ పురుటి నొప్పులతో చాలా బాధపడుతుందయ్యా, చూలాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదయ్యా, ఏం చేయాలో తెలియలేదయ్యా, నన్ను సాయం తీసుకెళ్దామని ఊర్లోకి వచ్చానయ్యా, తప్పుగా అనుకోమాకండి అయ్యా అని చాలా ప్రాధేయపడ్డాడు వీరయ్య. కానీ ఆ ఊరిలో ప్రజలు ఎవ్వరూ తను చెబుతున్న సంగతిని పట్టించుకోకుండా కాళ్ళతో తన్ని ఊరు బయటికి ఈడ్చేశారు. అయినా సరే వీరయ్య వాళ్ళు ఎవరిపైనా కోప్పడలేదు. ఏడుస్తూ తన పరిస్థితిని బాధపడుతూ ఆ రాత్రంతా అక్కడే కూర్చుండిపోయాడు. ఇంటి వద్దకు వెళ్ళి చూస్తే తన భార్య పురుటి నొప్పులతో చాలా బాధపడుతూ ఉంది. వీరయ్య తన భార్యతో ఇలా అంటున్నాడు, మళ్ళీ ఏడమాకే కొద్దిగా వచ్చుకోయే, రాత్రికి ఎలాగైనా ఊర్లో నుంచే మంత్రసాన్ని తీసుకొని వచ్చి నీకు పురుడు పోయిస్తానే, మళ్ళీ నువ్వు బాధపడికే నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తానే అని వీరయ్య తిరిగి మరలా ఊరు వద్దకు వచ్చి నిల్చున్నాడు. ఇంతలో వీరయ్యకి ఆ ఊరు పెద్ద భార్య ఒకసారి మాట ఇచ్చింది, వీరయ్య నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలువు, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, అది ఏ విషయమైనా సరే అని ఆ మాట చెప్పడం వీరయ్యకు గుర్తుకు వచ్చింది. వీరయ్య తన మనసులో, ఊళ్ళో ప్రజలెవరికి కనిపించకుండా దొంగసాటున వెళ్ళి ఆ ఊరు పెద్ద ఆవిని కలిస్తే మంత్రసాన్ని పంపిస్తుంది, మా ఆవినే కాపాడుకోగలుగుతాను, బిడ్డ అడ్డం తిరిగిపోనాదో ఏమో, పాపం చాలా బాధపడుతుంది నా మళ్ళీ అని ఆలోచించి వీరయ్య నల్లటి ముసుగును వేసుకొని ఆ ఊర్లోనికి దొంగతనంగా ప్రవేశించాడు. ఆ రోజు రాత్రి వీరయ్య ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చాడు. ఊరి పెద్ద తన భార్య ఒక గదిలో గాఢ నిద్రలో ఉన్నారు. వీరయ్య ఊరి పెద్ద భార్యకు మాత్రమే వినిపించేలాగా పిలుస్తూ ఉన్నాడు, అమ్మగోరండి 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 అని పిలుస్తూ ఉన్నాడు వీరయ్య. ఊరు పెద్ద భార్యకు మెలకు వచ్చి ఒక్కసారిగా బయటకు వచ్చింది. హేరా వీరయ్య, ఈ సమయంలో ఇక్కడికి వచ్చావేంటి? ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను చంపి కొట్టేస్తారా? అట్టు కాదు అమ్మగారు, మా ఆవిడ పురుటి నొప్పులతో చాలా బాధపడుతుందండి, బిడ్డ అడ్డం తిరిగిపోనాదో ఏమో, నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అమ్మగారు, ఒక్కసారి మంత్రసాన్ని ఎవరికన్నా చెప్తే మా ఆవిడ బతికిపోతా అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటే అమ్మగారు, ఒక్కసారి నా మాటేనండి అమ్మగారు అని వీరయ్య చాలా ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇంతలో ఊరు పెద్దకు మెలకు వచ్చి బయటకు వచ్చాడు. ఎంత ధైర్యంరా నీకు, కాటి కాపరి నా కొడుకువి, తిన్నగా మా ఇంటిలోకి వచ్చావా? ఒరే ఎవరురా అక్కడ, ఈ కాటి కాపరి నా కొడుకు మళ్ళీ ఊర్లోకి వచ్చేసాడు, ఈయన చెట్టు కట్టి కుక్కలా కొట్టండ్రా అని ఆ ఊరిలో ప్రజలందరూ వీరయ్యని ఒక చెట్టుకు కట్టి అతి దారుణంగా కొడుతూ ఉన్నారు. వీరయ్య మాత్రం చాలా బాధపడుతూ, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటున్నయ్యా, అయ్యా అయ్యగారు అయ్యగారు నేను చెప్పేది కాస్త వినండి అయ్యా, నేను దొంగతనానికి అయితే రాలేదయ్యా, మా ఆవిడ పురుటి నొప్పులతో చాలా బాధపడుతుందయ్యా, పురుట్లోనూ పెట్టి చచ్చిపోతే నా భార్య కూడా చచ్చిపోతయ్యా, పెట్టి అట్టం తిరిగినట్టుందయ్యా, ఒక్కసారి నా మాట వినండి, కనికరించండి అయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని వీరయ్య ఎంత బతిమాలినా ఆ ఊరి ప్రజలు ఎవ్వరూ చిన్న కనికరం లేకుండా కొట్టి చితక బాది వీరయ్యని ఈడ్చుకుంటూ వెళ్ళి ఊరి చివరన పడేశారు. వీరయ్య తన నొప్పులతోనే రక్తం కారుతూ ఉన్న దెబ్బలతోనే ఏడ్చుకుంటూ నడవలేక బాగుడుకుంటూ ఇంటి వద్దకు వెళ్ళాడు వీరయ్య. వీరయ్య ఆ దెబ్బలతో రావడం చూసిన వాళ్ళ భార్య మళ్ళీ ఆ నొప్పులతోనే
వీరయ్య వద్దకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఒక రాజును తన్నుకొని ఆ గర్భంతో ఉన్న ఆ ఆడ మనిషి ఒక పెద్ద బండరాయిపై పడిపోయింది. వెంటనే వీరయ్య భార్య తన గర్భంలో ఉన్న శిశువుతో సహా అక్కడే రక్తస్రావం జరిగి మరణించింది. అది చూసిన వీరయ్య చాలా దుఃఖంతో ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు వీరయ్య.